ఒరే నాన్న, ఎప్పుడు ఆటలేనా? చదువుకోరా, మీ నాన్న వస్తే తిడతాడు. మా కొంచెంసేపు ఆడుకుని మళ్ళీ చదువుకుంటాను మా. నాన్న ఎలాగో లేడుగా. వీళ్ళ నాన్న లేకపోతే వీడు చెప్పిన మాటే వినడు. మీ నాన్న ఉన్నాడా బాబు ఇంట్లో? లేడు, పొలం దగ్గరికి వెళ్ళాడు. ఇంకెవరున్నారు ఇంట్లో? మా అమ్మ ఉంది. మీ అమ్మని పిలువు బాబు. మా 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 ఏందిరా? మన ఇంటికి పార్టీ వాళ్ళు వచ్చారు, పిలుస్తున్నారు, రా అమ్మా. వీళ్ళొకరు. పద. నమస్తే. నమస్కారం అయ్యా. అమ్మా, నాన్నొచ్చారు. ఎలా ఉన్నావు శివయ్య? బాగున్నానయ్యా, ఇంట్లోకి రండి అయ్యా. పర్లేదు శివయ్య, ఇంకా చాలా ఊళ్ళకెళ్ళి ప్రచారం చేయాలి. నీకు తెలియదేమని చెప్పు. ఈసారి మనోడ ఎలక్షన్స్లో నిలబడి ఉండేది. మీరు మీ వాళ్ళందరూ మనడికి ఓటేసి గెలిపించండి. అలాగేనయ్యా. ఇదిగో శివయ్య, ఈ డబ్బు ఉంచు. డబ్బు తీసుకుని ఓటేయడం తప్పు. మాకు మీ డబ్బు వద్దు. మీ డబ్బులు వద్దు కానీ ఓటేస్తాం. సరే శివయ్య, ఈసారి ఎలక్షన్స్లో మన కులపోడిని గెలిపించండి. మీ సమస్యలు మేము తీరుస్తాం. సరేనా? అలాగేనయ్యా. వస్తాం మరి. వీళ్ళకి ఎలక్షన్ ముందే గుర్తుకొస్తాం, మిగతా 4 సంవత్సరాలు గుర్తుకురాం. మీరొచ్చి తినండి, మన బతుకులు మారవు గాని మార్చరు గాని. రే, ఇది ఇచ్చి చేతులు కడుక్కొచ్చుకో. వెళ్ళండి. అన్నా, వీళ్ళు కొడుకేంటన్నా ఎలా ఉన్నాడు? అంతా వాళ్ళ తాత పోలికే. రే, మనమేమో మన కొడుకులకు ఏ బాధలు తెలియకుండా బిర్యానీ పెట్టి పెంచుతూ ఉంటే, శివయ్య మాత్రం ప్రజలు పడే బాధలు చెప్తూ పెంచుతూ అన్నట్టున్నాడు. అన్నా, ఆడిప్పుడే ఎలా ఉన్నాడంటే పెద్ద తర్వాత మనతో ఆటాడుకుంటాడేమోనన్నా. అది చూద్దాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నేను తర్వాత భోజనం చేస్తా, కాస్త టీ తీసుకురా. అలాగే అండి. నానా, వీళ్ళు ఎందుకు ఇన్నిసార్లు వచ్చిపోతున్నారు? మన బతుకులు బాగుపరుస్తాం, మాకు ఓటు వేయండి అని వస్తున్నారు నాన్న. తీసుకోండి. మరి మన ఇంటికి చాలా మంది నాయకులు వస్తున్నారు కదా నాన్న, అందరూ బాగుపరుస్తారా? తెల్ల పంచ షర్ట్ వేసుకున్న ప్రతి ఒక్కరూ నాయకులు అయిపోరు నాన్న. మరి నాయకుడు ఎలా ఉంటాడు నాన్న? రేయ్, నీకెందుకురా? మూసుకొని తిను. వాడు తెలుసుకోవాలి. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావడానికి టీచర్స్ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, నాయకులు మంచి చేస్తున్నారా, రాష్ట్రాన్ని ముంచేస్తున్నారా, పేపర్ మీద ఉన్న పథకాలన్నింటినీ ప్రజల ముందు తీసుకొస్తున్నారా, ఇవన్నీ చెప్పేవాళ్లే లేరు. ఎందుకంటే పిల్లలకి ఓటు హక్కు లేదు కాబట్టి. మనమన్నా చెప్పాలి ప్రభుత్వ పాలన గురించి. వాడికి చెప్పినా అర్థం చేసుకునే వయసు లేదండి. మన మాటలు వాడికి అర్థం కాకపోవచ్చు, కానీ మనం పడే బాధలు వాడికి అర్థమవుతాయి.
నాయకులు ఎలా ఉంటారంటే కొంతమంది దండం పెట్టి దోచుకునే వాళ్ళు కొంతమంది, మరికొంతమంది ప్రజల ముందుకొచ్చి ఫోటోలు తీసుకొని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది మనకు ఏ సమస్య వచ్చినా అది వాళ్ళ సమస్యగా తీసుకొని పరిష్కరించే నాయకులు కొంతమంది ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు నాన్న. తాగరా. నానా, మరి ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, వీళ్ళల్లో మంచి నాయకులు ఎవరు నానా? ఇక్కడున్న నాయకులు అంతా మంచివాళ్లే నాన్న. మరి చెడ్డ నాయకులు ఎవరు నానా? మనమే చెడ్డవాళ్ళం. ఎందుకు నాన్న మనం చెడ్డవాళ్ళం? రేయ్ ముద్ద తిను. నాకొద్దు, నాకొద్దు. నానా చెప్పు నానా, మనం ఎందుకు చెడ్డవాళ్ళం? నువ్వు ముందు తిను నాన్న, నేను చెప్తాను. నేను తినను నానా, నువ్వు చెప్తేనే తింటాను. రేయ్ విసిగించకుండా తిను. వద్దమ్మా, తినరా? వద్దు. బ్రో వాటర్ తాగు. థ్యాంక్స్ బ్రో. నెమ్మదిగా తిను బ్రో. నేను ఫాస్ట్గా తినడం వల్ల కాదు బ్రో పరపోయింది. ఏంటంటే మా అమ్మ బెంగ పెట్టుకొని ఉంటుంది బ్రో. నేను ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది బ్రో. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా బ్రో. జాబ్ వస్తే ఊరెళ్దాం అనుకున్నా బ్రో, కానీ ఇక్కడ జాబ్ పోస్టులేమో చాలా తక్కువగా ఉన్నాయి. అప్లై చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు బ్రో. మళ్ళీ దాంతో బ్యాక్ డోర్ అని రెఫరెన్స్లని వెళ్ళిపోతున్నారు. మా లాంటి వాళ్ళకి ఎలా వస్తాయి బ్రో? కొత్త కంపెనీలు వస్తే తప్ప మా లాంటి వాళ్ళ బతుకులు మారవు బ్రో. మా అమ్మ వాళ్ళకి జాబ్ రాలేదని తెలిస్తే బాధపడతారని ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ అమ్మ ఇప్పుడు రావడం కుదరదమ్మా అని చెప్తూ వస్తున్నా బ్రో. సారీ బ్రో. చాలా మందికి జాబులు లేక ఇంట్లో ఏం చెప్పాలని అర్థం కాక ఇలానే బాధపడుతున్నారు. మనం ఎందుకు చెడ్డవాళ్ళమంటే ఎలక్షన్లో నిలబడ్డ నాయకులు మన మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తాడా చెయ్యడా, పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా, రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తున్నారా రారా, రైతులకు అండగా ఉంటాడా లేదా, ఇంకా చాలా ఉన్నాయి నాన్న. ఇవన్నీ ఆలోచించకుండా మన కులపోడని నోటుకు ఆశపడి క్వార్టర్కి కకృతి పడి ఏమీ తెలియకుండా ఓటేసేస్తున్నారు నాన్న. అందుకే మన బతుకులు ఇలా తగలట్టే. మనమే చెడ్డవాళ్ళం. మన పక్కింటి సారా తాగే శివయ్య కొడుకు జాబ్ రాలేదని ఊరేసుకొని చనిపోయాడు. వారం తిరక్క ముందే చేసిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేక, తెచ్చిన అప్పు తీర్చలేక రమణారెడ్డి వాళ్ళ భార్య పురుగుల మందు తాగి చనిపోయారు. వాళ్ళ పిల్లల్ని అనాథల్ని చేసేశారు. అంతెందుకు నాన్న, మీ అక్క ఎలా చనిపోయిందో తెలుసా? అది అక్క ఆడుకుంటూ కారుకి అడ్డంగా వెళ్ళిపోయి పడిపోయింది నాన్న. కాదు నాన్న, కారువాడు అక్కడున్న గుంతని తప్పించిపోయి మీ అక్కని గుద్ది వెళ్ళిపోయాడు నాన్న. ఊరి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి
మాకు న్యాయం చేయండి అయ్యా అని అడిగితే పోయిన పాప తిరిగి రాదని చేతిలో డబ్బులు పెట్టి నోరు మూయించారు నాన్న. ఊరి జనమంతా మన పాపదే తప్పనుకుంటున్నారు నాన్న. డబ్బెందుకయ్యా? ప్రాణానికి ప్రాణమైన నా కూతురు లేనప్పుడు ఈ డబ్బెందుకు, మీరే ఉంచుకోండి అని చెప్పి వచ్చేసాను. అమ్మా ఏడవకమ్మా. కట్టుకున్న భార్యకు కూడా చెప్పకుండా ఇంత బాధని మనసులో పెట్టుకొని బాధపడుతున్నారు ఎందుకండి? ఎందుకండి? ఆ దేవుడు బాధను భరించే శక్తి భర్తకు మాత్రమే ఇచ్చాడే. నొప్పిని తట్టుకునే శక్తి భార్యకు మాత్రమే ఇచ్చాడే ఆ భగవంతుడు. బాధని భరించే శక్తి భార్యకి లేదు, నొప్పిని తట్టుకునే శక్తి భర్తకు లేదు. నాన్న ఇలా రా. మన మధ్యతరగతి బతుకులకి ఏడవడం, బాధపడ్డం కొత్తేమి కాదు నాన్న. అవి మన వెనకనే వస్తూ ఉంటాయి. ఇవన్నీ బాధలు, ఏడవడాలు పోవాలంటే దేవుడు ఒకటి కల్పించాడు నాన్న. ఏంటి నాన్న అది? ఓటు హక్కు. ఓటు హక్కు. ఓటు హక్కు. ఓటు హక్కు. నోటుకు ఆశపడి, క్వార్టర్కి కకృతిపడి, మన కుల పోడే అని ఓటు వేయకుండా 4 గోడల మధ్య ఉండి మాటలు చెప్పేవాడు కాకుండా ఏం సాంబయ్య, ఎలా జరుగుతుంది మీ ఏరియాలో ప్రచారం? ఏదో అలా జరుగుతుంది బాబు. అంతా గంగమ్మతలే చూసుకోవాలి. ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే జాతరలో 2 పోటీలు కొడతానని మొక్కుకున్నాం. చూడు, మొక్కాల్సింది గంగమ్మ కాదు సాంబయ్య, ప్రజలకి. ఏం నాగిరెడ్డన్నా, ఏం చూస్తున్నావు డోర్ వైపు? రమేష్ వస్తాడన్నా? అవును బాబు. అతను రాడన్నా. ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయరా అంటే పబ్బుల్లోకి వెళ్ళి పాపలతో ఆడుకుంటున్నాడు. ఎలా వస్తాడు చెప్పు? అతను రాడు కానీ నువ్వు తాగన్నా. అన్న, ఎలక్షన్స్ అయ్యే వరకు ఆ రమేష్ని చూస్తుండు. అలాగే బాబు. ఈసారి కూడా మనమే గెలవాలి. ఎలాగైనా సీట్
మనకే దక్కాలి. అన్న ప్రజలు మనం గెలిపిస్తారా? ప్రజలు పిచ్చివాళ్ళురా. వాళ్ళకు కులం అనే పిచ్చి ఒకటి ఉంది, దాన్ని మనం పట్టుకోవాలి. కొందరు డబ్బుకు లొంగుతారు, మరికొందరు మందుకు లొంగుతారు. ఇవే గెలవడానికి బలం. ప్రజలకు ఉచిత పథకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ రాష్ట్ర డెవలప్మెంట్ మీద లేదురా. ఉచిత పథకాలు ఇస్తామని వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయండి. మీ బతుకులు మారుస్తామని చెప్పండి. లాస్ట్కు వాళ్ళతో ఓట్లు వేయించుకోండి. అన్న సూపర్ అన్న, సూపర్ అన్న. ఇన్నాళ్ళు మీ సీక్రెట్ ఇదా అన్న? చేస్. కూర్చో. రేయ్, ప్రజలు దేవుడికి దండం ఎందుకు పెడతారో తెలుసా? వాళ్ళ కష్టాలు తీర్చమని కదా. మరి మనం వాళ్ళకి దండం ఎందుకు పెడతామో తెలుసా? ఈడేంద్ర పార్టీ కనిపించి పాఠాలు చెప్తున్నాడు. మనం వాళ్ళ కష్టాలు తీరుస్తాము, భవిష్యత్తు మారుస్తాము. మాకు ఓటేయండి అని దండం పెడతామన్నా. కాదురా, వాళ్ళ కష్టాన్ని సంపదని దోచుకోవడానికి రా పెడతాం దండం. ఇడు దొంగ అనుకున్నా, మరీ ఇంత దొంగనేయాలనుకోలేదు. అందరిని ఇలాగ ఉండరు కదరా. లేకుంటే ఎలా వస్తారా ఇన్ని వేల కోట్లు? పదవులో ఉన్నప్పుడే ఫారెన్ బ్యాంక్లో డబ్బులు సెటిల్ చేయాలి. మన పిల్లలంతా ఫారెన్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈసారి నువ్వు పదవులోకి రాగానే దండం పెట్టాలా, ఇష్టం వచ్చినట్టు దోసుకోవాలా. సరే అన్న. ఎంజాయ్. నానా, నానా, చెప్పు నానా. అదే నాన్న, 4 గోడల మధ్యలో ఉండేవారు కాకుండా ప్రజల సమస్యలను తెలుసుకొని బాగుపరిచేవాడే నాన్న నిజమైన నాయకుడు. మనం నాయకులకి రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అరచేతుల్లో పెట్టి అప్పచెప్తున్నాం నాన్న. అందుకే నాన్న, ఓటు వేసే ముందు మనం 5 నిమిషాలైనా ఆలోచించి సరైన నాయకుడికే ఓటు వేయాలి. నాన్న, మనకి ఆ పార్టీ అని ఈ పార్టీ అని మన మధ్యతరగతి కుటుంబాలకి తేడా లేదు నాన్న. మన సమస్యను పరిష్కరించే ప్రతి నాయకుడు మనకు దేవుడితో సమానమే. నానా, నిన్ను నేను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను నాన్న. అమ్మని అడిగితే చెప్పలేదు. ఏంటి నాన్న అది? నానా, మా టీచర్సు మన ఊరు వాళ్ళందరూ నువ్వు మంచి జర్నలిస్టు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు నాన్న. కానీ నువ్వెందుకు నాన్న జాబ్ మానేశావు? చెప్పు నాన్న, చెప్పకపోతే నా మీద ఒట్టే. ఆ? చెప్పు నాన్న. నేను ప్రజలకు మంచి చేద్దామని చాలా ప్రయత్నం చేశాను నాన్న, కానీ చేయలేకపోయాను.
అందుకే జాబ్ మానేశాను నాన్న. నానా నువ్వు బాధపడకు నానా, పెద్దయ్యాక మంచి నాయకుడిని అవుతాను నానా, అందరి సమస్యలు తీరుస్తాను నానా. డబ్బు తీసుకుని ఓటేయడం తప్పు, మాకు మీ డబ్బు వద్దు. నాన్న నువ్వు బాగా చదువుకో, ఆ చదువే నిన్ను పెద్ద నాయకుడిని చేస్తుంది. అలాగే నాన్న.